ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న మోడీ గారు పవన్ కళ్యాణ్తో అంత క్లోజ్గా ఉంటాయి ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. మా హీరో అంత రేంజ్లో అలా ప్రైమ్ మినిస్టర్ పక్కన నుంచోవడం, లైక్ చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ మొత్తం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవునా? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత లైకింగ్ ఏంటి? మొత్తం మొబైల్ అంతా బాగా చాలా ఇష్టం అన్న. అవునా? అదే అభిమానమా నమ్మకమా అంత ఏంటి అది? ప్రాణం పిచ్చంగా. మరి ఇంత చేస్తున్న పవన్ కళ్యాణ్ మీద చాలా మంది ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు రీసెంట్గా. చాతగానంలో ఏం చేస్తారన్న, అందే అందే. పవన్ కళ్యాణ్కి కెరియర్లో ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండిద్దాం ఇలా ట్రోల్ చేయడం వల్ల? పొలిటికల్ పరంగా ఉన్నారు కదా, అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తాం. అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఆయన రోడ్డు మీదకి వస్తే మాత్రం మీరు అందరూ ఆగరంటారు. అస్సలు చంపేయడం ఆడగాడు. అవునా? ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు? ఇప్పుడే ఒక రేంజ్లో ఉన్నాడు, చాలా అన్నది ఇంకా రేంజ్లోకి వచ్చినా పర్లేదు. అవునా? ఓకే. రీసెంట్గా వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయినా కూడా ప్రజల్లో ఉండిపోవడం ఎలా అనిపించింది? ఆయన వెళ్ళకుండా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్ వాళ్ళ సొంత కొడుకు గురించి ఆలోచించి వెళ్ళడం జరిగింది. సో ఇది సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ చాలా అంటే చాలా కనెక్ట్ అయింది ఈ టాపిక్. ఏంటి ఆయన సంగతి ఏం చెప్తారు? సంథింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందన్నారన్న, ఆ టాపిక్ గురించి అంతగా ఐడియా లేదు. కానీ ఆ టాపిక్ తెలిసినా కూడా ఆయన ప్రజల్లో ఉండి వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళడం, ప్రజలకు వాల్యూ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా పర్లేదు, చాలా గ్రేట్ అనిపించింది. మరి నెక్స్ట్ అప్డేట్స్ మూవీస్ పరంగా వస్తాయి రావా? పొలిటికల్ పరంగా ఎక్కువగా ఇష్టం అన్నారు, చెప్పారు, పరిపాలన బాగుంది అంటున్నారు. మరి మూవీస్ ఇంకా రాబోయే రోజులు వస్తాయి రావా? వస్తాయి అన్న, ఓజీ కోసం వెయిటింగ్. ఓజీ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో మూవీ? అంబులెన్స్లు పెట్టేసుకోండి, థియేటర్ చెప్పారు. అంతే అయిపోయినట్టేనా? పేషెంట్లు అవ్వాల్సిందేనా? ఆంగ్రీచి ప్రత్యేకంగా పండగలా చెప్పుకుంటారా ఆయన మూవీ రిలీజ్ అయినా? ఆ రోజే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఆ రోజు మూవీ రిలీజ్ మీ హ్యాపీ న్యూ ఇయర్. అంతే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. మూవీస్ పరంగా ఎక్కువ ఇష్టమా, పొలిటికల్ పరంగా ఎక్కువ ఇష్టమా మీకు పవన్ కళ్యాణ్ మూవీస్? ఇప్పుడే ఫస్ట్ మూవీస్, తర్వాత పొలిటికల్కి వచ్చాక నిజంగా మంచి లీడర్గా కనపడుతున్నారా? ఈయన కూడా అందరిలాగా కామన్గా ఉన్నాడా? లీడర్ ఎలా అనిపిస్తుంది? రీసెంట్గా గిరిజన ప్రాంతంలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, థింక్ చేసి ఉండడం కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పులు ఇప్పడం కానీ, రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేయడం కానీ, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారంటే అసలు ఏం చెప్తారు? ప్రీవియస్లీ ఇలాగ తిరిగారా ఎవరైనా, ఏ లీడర్ అయినా? రీసెంట్గా చూసాం కదా, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు క్లోజ్గా ఉండడం కానీ, ఆయన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్తో ఎక్కువగా మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ బాగానే అనిపిస్తుంది. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎం ఏమో పవన్ కళ్యాణ్కి ట్రబుల్ వచ్చిద్దామో, పొలిటికల్ పరంగా క్రేజ్ ఏమో తగ్గిపోద్దామో? రాదన్న, ఇంకా పెరిగిద్ది. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా. వాళ్ళు అట్టగే చేస్తారన్న, చాలా ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. ఎంతమంది అని చేస్తారన్న? ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దామో? లేదు, ఉండదు. అందుకే అంత అభిమానం చాలా మంది ఉన్నారు కదా లీడర్స్ పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఇంకేమి ఇష్టం మీకు బాగా? ఫస్ట్ రాజకీయ పరంగా, ఇంకోటి మూవీస్ పరంగా. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ రాబోయే రోజు మూవీస్ ఎలా ఉండబోతున్నాయి? ఈ మూవీస్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏ మూవీ కోసం వెయిటింగ్? ఓజీ. హరిహర వీరమల్లి మూవీ ఉంది కదా, అది కూడా ఆయన మూవీ కదా, ఎందుకు ఆ మూవీకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు? ఓజీ కోసం చూస్తున్నాం అన్న, ఏదన్నా సరే ఆయన మూవీస్ కోసం చూడాలంటాం. రామ్ చరణ్ గారు మరి అప్డేట్ చూస్తున్నారు కదా, పెద్ద